హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వరలక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎర్రకారం కాకరకాయ గుత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీళ్లతో బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కాకరకాయలను తీసుకొని మధ్యలోకి విడిపోకుండా ఘాట్లు పెట్టాలి. నేను ఇక్కడ చిన్నగా ఉన్న అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకుని కాకరకాయ గుత్తులను వేయించుకోవాలి. పచ్చిపోయే వరకు అంత రోస్ట్ అవ్వకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాకరకాయ గుత్తులను ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 10 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, 5 ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. అంత మెత్తగా కాకుండా కచ్చా బచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని నాన్ స్టిక్ కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎర్రకారం చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ గుత్తులలో ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎర్రకారం కాకరకాయ గుత్తులు రెడీ. ఈ కాకరకాయ తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేదు అందరికీ ఆరోగ్యానికి మంచిది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు, నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే ఆహా అమృతంలా ఉంటుంది. మీరు ఈ ఎర్రకారం కాకరకాయ గుత్తులు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వంటకంతో కలుద్దాం. బాయ్.